ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ట్రోల్ అయినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారు అంటే లోకేషే. పప్పు అని, మంగళగిరి మాలోకం అని, మందళగిరి అని ఇట్లాగా రకరకాల వెటకారాలు చేశారు. కానీ తన బాడీ షేపుల గురించి రకరకాలైనటువంటి వెటకారాలు చేస్తే ఆయన ఎన్నిటి తట్టుకుని నిలబడటమే కాకుండా ఆ తర్వాతన మంత్రిగా ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత వచ్చి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పర్ఫెక్ట్గా కథ నడిపిస్తున్నారు. ఇవాళ రోజున ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పులు కానీ, అట్లాగే పొత్తులో కేవలం 21 స్థానాలకి జనసేనను పరిమితం చేయడంలో కానీ, బీజేపీని 10 స్థానాలు దాటనేయకుండా చేయడంలో కానీ లోకేష్దే కీలక పాత్ర. సరే, తెర ముందుకు రావద్దు అన్నటువంటి కోణంలోనే చేసుకుంటూ వస్తున్నారు. అట్లాంటి లోకేష్ మంగళగిరిలో ఈ 5 ఏళ్ళు పోయిన చోటే వెతుక్కోవడం అన్నటువంటి, ఈవెన్ పవన్ కళ్యాణ్ ధైర్యం చేయాలి గాజువాకలో కానీ లేకపోతే భీమవరంలో కానీ క్రిందసారి ఓడిపోయిన చోట పోటీ చేయడానికి. బట్ ధైర్యం చేసినటువంటి వాడు లోకేష్ 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు. ఇప్పుడు అక్కడ ప్రతి ఇంటింటిని టచ్ చేయడం వల్ల ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఓటుతో సహా లెక్క చెప్తున్నాడు. ఎన్ని ఓట్ల తేడాతో గెలవగలనన్నటువంటిది 53,530 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందుతానని చెప్తున్నారు. అంత కరెక్ట్గా ఏంటంటే గతంలో ఓడిపోయిన 5,350 ఓట్లకు పక్కనే మరో 0ను కలుపుకుని మరి గెలుపొంది తీరతానని చెప్తున్నారు. ఎంతవరకు నిజమన్నటువంటిది ప్రజలు తేల్చాల్సి ఉంది.